స్వస్తిక్ అనే ఈ చిన్న గుర్తు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది మరియు శక్తివంతమైన చిహ్నాలలో ఒకటి. చాలామందికి ఇది ఒక సాధారణ గుర్తులాగా కనిపించినా దీని వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రం మరియు జీవన తత్వం దాగి ఉంది. స్వస్తిక్ అంటే ఏమిటి? స్వస్తిక్ అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. సు అంటే మంచి, అస్తి అంటే ఉండటం, అంటే స్వస్తి, శుభం, మంగళం, శ్రేయస్సు అని అర్థం. అందుకే స్వస్తిక్ గుర్తు శుభప్రదం, విజయానికి సంకేతంగా భావిస్తారు. స్వస్తిక్ యొక్క ఆకారం వెనుక రహస్యం తెలుసుకుందాము. స్వస్తిక్ గుర్తులో 4 చేతులు ఉంటాయి. ఇవి సాధారణంగా కుడివైపుకు తిరిగి ఉంటాయి. ఈ 4 చేతులు ఈ అర్థాలను సూచిస్తాయి. 4 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. 4 యుగాలు: కృత, త్రేత, ద్వాపర, కలి. జీవిత చక్రం: జననం, జీవనం, మరణం, పునర్జన్మ. ఇది మన జీవితంలో ఒక నిరంతరం ప్రయాణాన్ని సూచిస్తుంది. హిందూ ధర్మంలో స్వస్తిక్ ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో స్వస్తిక్ చాలా పవిత్రమైన గుర్తు. ఇళ్ల ముందు, దేవాలయాల్లో స్వస్తిక్ గీస్తారు. పూజలు, వ్రతాలు ప్రారంభించే ముందు స్వస్తిక్ వేస్తారు. దీన్ని లక్ష్మీదేవి, గణపతి దేవుడి యొక్క ఆశీర్వాదానికి చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంటికి సంపద, శాంతి, సుఖం తీసుకువస్తుందని నమ్మకం. శాస్త్రీయ కోణంలో స్వస్తిక్ని ఎలా చూశారో చూద్దాం. స్వస్తిక్ కేవలం ఆధ్యాత్మిక గుర్తే కాదు, దీనిలో శాస్త్రీయ భావన కూడా ఉంది. ఇది ఒక చలనంను సృష్టిస్తుంది, విశ్వంలో ఉన్న శక్తి ప్రవాహం ప్రతిబింబిస్తుంది, సూర్యుడు గమనాన్ని కూడా సూచిస్తుందని కొన్ని సిద్ధాంతాలు చెబుతాయి. అంటే ఇది ప్రకృతి చక్రం మరియు జీవశక్తి ప్రవాహంకు ప్రతీక. ఇతర దేశాలు స్వస్తిక్ను కూడా ఉపయోగించారు. స్వస్తిక్ గుర్తు కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. బౌద్ధం, జైన మతంలో కూడా ఇది పవిత్రం. పురాతన యూరప్, చైనా, జపాన్ సంస్కృతుల్లో కూడా ఇది కనిపించింది. అంటే ఇది ఒక సర్వమానవ చిహ్నం. 20వ శతాబ్దంలో జర్మనీలో హిట్లర్ స్వస్తిక్ గుర్తును తన నాజీ పార్టీ చిహ్నంగా ఉపయోగించాడు. దీంతో ప్రపంచంలో చాలామంది ఈ గుర్తుపై నెగిటివ్ అభిప్రాయం వచ్చింది. కానీ నిజానికి హిందూ స్వస్తిక్ శుభానికి సంకేతం. నాజీ చిహ్నం వేరే విధంగా ఉంటుంది. అందుకే ఈ రెంటిని కలపడం సరైనది కాదు. స్వస్తిక్ మనకు ఒక గొప్ప చిహ్నం సందేశాన్ని ఇస్తుంది. జీవితం ఎప్పుడూ ముందుకు సాగాలి, మంచి ఆలోచనలు, మంచి పనులు చేయాలి, ప్రతి దిశలో సమతుల్యత ఉండాలి. కష్టాలు వచ్చినా చక్రంలా తిరిగి మంచి రోజులు వస్తాయి. స్వస్తిక్ గుర్తు ఒక చిన్న చిహ్నం కాదు, అది ఒక జీవన మార్గదర్శి. దీనిలో శుభం, శక్తి, సమతుల్యత మరియు ఆధ్యాత్మికత అన్నీ కలిసి ఉన్నాయి. మన సంప్రదాయంలో ఉన్న ఈ గొప్ప గుర్తును సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం మరింత శాంతిమయంగా, విజయవంతంగా మారుతుంది. మనం ఇప్పటి వరకు స్వస్తిక్ యొక్క అర్థం, చరిత్ర,
ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాము. కానీ అసలు రహస్యం ఇంకా లోతులో ఉంది. ఇప్పుడు ఆ గూఢార్థాన్ని మరింతగా అర్థం చేసుకుందాం. స్వస్తిక్ గుర్తు కేవలం బయట ప్రపంచానికి మాత్రమే సూచించదు. అది మన అంతర్గత ప్రపంచాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. స్వస్తిక్ యొక్క 4 చేతులు మనసుతో పోలిస్తే ఆలోచన, భావాలు, చర్యలు, ఫలితాలు మనలో ఎలా ఉంటాయో మన జీవితం కూడా అలా మారుతుంది. స్వస్తిక్ మనకు చెబుతుంది, నీ ఆలోచనలను సానుకూలంగా ఉంచితే నీ జీవితం సులభంగా ఉంటుంది. స్వస్తిక్ ఒక కాలచక్రంను సూచిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, బాల్యం, యవ్వనం, పౌఢావస్థ, వృద్ధాప్యం. ఇది ప్రతి దశ ఒక చక్రంలా తిరుగుతుంది. ఏది శాశ్వతం కాదు. ఇది స్వస్తిక్ మనకు చెప్పే గొప్ప సత్యం. కష్టాలు కూడా శాశ్వతం కాదు. సంతోషం కూడా నిలకడగా ఉండదు. అందుకే మనం సమతుల్యను నేర్చుకోవాలి. స్వస్తిక్ గుర్తు ఒక స్పైరల్ ఎనర్జీ లాగా ఉంటుంది. ఇది శక్తి లోపల నుంచి బయటకు వ్యాపించడానికి సూచిస్తుంది. మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. పురాతన భారతీయ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ముందు స్వస్తిక్ వేస్తే ఆ ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతాయి. ఇది ఒక ఎనర్జీ నియంత్రణలా పనిచేస్తుంది. స్వస్తిక్ మనకు విజయానికి ఒక సింపుల్ ఫార్ములా చెబుతుంది. సరైన దిశలో ఆలోచించు, నిరంతరం కృషి చేయి, సమతుల్యతను పాటించు, సమయాన్ని గౌరవించు. ఈ 4 పాయింట్లు స్వస్తిక్ యొక్క 4 చేతుల్లాంటివి. ఇవి ఫాలో అయితే విజయం తప్పదు. ఒకసారి ఒక గురువు తన శిష్యుడికి స్వస్తిక్ గీసి ఇచ్చాడు. శిష్యుడు అడిగాడు, గురువుగారు, ఇది ఎందుకు అంత పవిత్రం అని. గురువు నవ్వి చెప్పాడు, ఈ గుర్తు నీ జీవితమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా జీవితం నిన్ను తిప్పుతూనే ఉంటుంది. కానీ నువ్వు నీ కేంద్రాన్ని కోల్పోతే ఏ దిశలో తిరిగినా నువ్వు స్థిరంగా ఉంటావు. స్వస్తిక్ మధ్యలో ఉన్న చిన్న బిందువు మన ఆత్మ. చేతులు బాహ్య ప్రపంచం. మన కేంద్రంగా బలంగా ఉంటే బయట మార్పులు మనపై ప్రభావం చూపవు. స్వస్తిక్ మనకు చివరగా చెప్పేది ఏమిటంటే, బయట ప్రపంచాన్ని మార్చే ముందు నీలోని ప్రపంచాన్ని మార్చు. సమతుల్యతలను జీవితం నేర్చుకో. ప్రతి దిశలో ఎదగడానికి ప్రయత్నించు. ఇదే నిజమైన స్వస్తిక్ ఒక గుర్తు కాదు, అది ఒక మార్గం. ఒక గుర్తు కాదు, ఒక గైడ్. ఒక ఆకారం కాదు, ఒక జీవన సత్యం. మనము దానిని కేవలం గీస్తే చిహ్నంగా ఉండకూడదు. మన జీవితంలో అమలు చేస్తే మన జీవితం నిజంగా స్వస్తిగా మారుతుంది.